కృతజ్ఞత కలిగిన జీవితం. పొందుకున్న మేలు మరచిపోనటువంటి మనస్తత్వం. చులకనగా మాట్లాడకండి. వారికి అప్పుడు ఉందో లేదో, ఏ పరిస్థితుల్లో సహాయం చేశారో, ఏ ఆలోచనతో సహాయం చేశారో, ఆ సహాయం వలన ఈరోజు నీ స్థితి, నా స్థితి మారింది. అంటే నీవు నేను దీవించబడ్డాము అంటే, వారి వల్ల ఆశీర్వదించబడ్డాము, నెమ్మదిగా ఉన్నాము, కారణం వాళ్ళే అన్న థాట్ నీలో ఉంటే, వారి విషయంలో ప్రాణము పోయిన కృతజ్ఞత లేని వారిలాగా ఉండకండి. అలా ఉండటం ఏంటి? నేరము. మేలు మర్చిపోవటం నేరము, తప్పు. చేసిన మేలు, పొందుకున్న ఉపకారాన్ని మరచిపోవటం అనేది తప్పు, నేరం. మరలా జ్ఞాపకం చేసుకోవటం మంచిది. అప్పటికే అన్ని సంవత్సరాలు యోసేపు నరకయాతన అనుభవించాడు చెరసాలలో. ఏది ఏమైనా ఆ పానదాయకుడు మరలా కొన్ని సంవత్సరాలకైనా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మరచిపోయి ఉంటే, ఎవరైనా చేసిన మేలు మరచిపోయి కన్ను మిన్ను గానక మాట్లాడుతూ ఉంటే, కాస్త గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించటం ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.